రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ యుద్ధం మరింత తీవ్రంగా సాగుతోంది. ఉక్రెయిన్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైతం భీకర దాడులు చేసింది. సెప్టెంబర్ 14 రాత్రి ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్లతో దాడి చేసింది. రష్యాలోని లెనిన్గ్రాడ్ ప్రాంతంలోని కిరిషి ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడి చేసింది. ఆ దాడి కారణంగా పేలుళ్లు జరిగి మంటలు చెలరేగాయి. రష్యా అధికారులు దేశవ్యాప్తంగా 361 డ్రోన్లను అడ్డుకున్నట్లు, అందులో 3ంటిని కిరిషి ప్రాంతం దగ్గర కూల్చివేశామని తెలిపారు. సుర్గుట్ నెఫ్టెగాజ్ నిర్వహిస్తున్న ఈ రిఫైనరీ సంవత్సరానికి 17.7 మిలియన్ల మెట్రిక్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేస్తుంది. రోజుకు సుమారు 3.55 లక్షల బ్యారెల్స్ చమురు ఈ రిఫైనరీ ప్రాసెస్ చేస్తుంది. ఇది రష్యా మొత్తం శుద్ధి సామర్థ్యంలో 6.4% ఉంది. ఉక్రెయిన్ దాడుల తర్వాత చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని గవర్నర్ అలెగ్జాండర్ ద్రోడ్జెంకో తెలిపారు. కానీ నష్టం ఎంతవరకు జరిగిందో స్పష్టంగా తెలియలేదు. ఇక ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాపై అత్యంత ప్రభావవంతమైన ఆంక్షలుగా వర్ణించారు. రష్యా చమురు పరిశ్రమను బలహీనపరచడం అంటే యుద్ధాన్ని బలహీనపరచడమేనని అన్నారు. ఇదే కాక గత వారం ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా బాల్టిక్ సముద్రంలోని అతిపెద్ద ముడి చమురు ఎగుమతి కేంద్రం ప్రీమోక్స్ ఆయిల్ టెర్మినల్ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ కేంద్రం రోజుకు సుమారు 1 మిలియన్ బ్యారెళ్లను లోడ్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. మరోవైపు ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యా రిఫైనింగ్ సామర్థ్యాన్ని 17% తగ్గించాయి. రోజుకు 1.1 మిలియన్ బ్యారెల్స్ పర్స్ డే ఉత్పత్తి ఆగిపోయింది. రియాజాన్, వోల్గోగ్రాడ్ ఇతర రిఫైనరీలపైన దాడులు జరిగాయి. ఇవి రష్యా ఆయిల్ సప్లై చైన్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో రష్యాలోని గ్యాసోలిన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు రష్యా ప్రభుత్వం గ్యాసోలిన్ ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ దాడులు రష్యా యుద్ధం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. రష్యాకు ఆయిల్ అండ్ రిఫైన్డ్ పెట్రోలియం ప్రధాన ఆదాయ వనరులుగా ఉంది. దీంతో వాటిపై దాడులు చేస్తే అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం పడుతుందని, ఇది ధరలపై మరింత ఒత్తిడిని తీసుకువస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ దాడుల తర్వాత బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 36 సెంట్లు పెరిగి బ్యారెల్కు $67.35కి చేరింది. ఇక WTI క్రూడ్ ధర 36 సెంట్లు పెరిగి $63.05కి చేరింది. ఈ దాడులు రష్యా ఇంధన సరఫరాను దెబ్బతీస్తాయని, ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాలు సృష్టిస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా రిఫైనింగ్ సామర్థ్యం తగ్గడం వల్ల గ్యాసోలిన్ ధరలు 55% పెరిగాయి. అంతేకాక రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో మిత్రదేశాలపై రష్యా ఇంధన కొనుగోళ్లు ఆపాలని కొత్త ఒత్తిడి తీసుకొచ్చారు. నాటో దేశాలు రష్యా చమురును కొనుగోళ్లను పూర్తిగా ఆపినప్పుడు మాత్రమే తాను ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఆయన కొంతమంది నాటో సభ్యులు రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని, ఇది రష్యాపై బేరసారాల శక్తిని బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. నాటో దేశాలలో టర్కీ రష్యా చమురు దిగుమతులలో 3వ అతిపెద్ద దేశంగా ఉంది. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో భారత్ ఉన్నాయి. ఇక టర్కీతో పాటు హంగేరీ, స్లోవేకియా కూడా రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశంపై దృష్టి పెట్టాయి. వడ్డీ రేట్లు తగ్గుతాయని విస్తృతంగా భావిస్తున్నారు. 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు అవకాశం 96.4% ఉందని అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే అప్పు ఖర్చులు తగ్గి ఇంధన డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో చమురు ధరలకు మద్దతు లభిస్తుంది. అయితే ఉక్రెయిన్ దాడుల వలన సరఫరాపై భయాలు ఉన్నప్పటికీ ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తి పెంచే ప్రణాళికలు, అలాగే చైనాలో డిమాండ్ వృద్ధి మందగింపు భయాలు లాభాలను పరిమితం చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు రష్యా ప్రభుత్వం ఈ దాడులను ఉగ్రవాద దాడులుగా ఖండించింది. దాడుల వల్ల దెబ్బతిన్న రిఫైనరీలను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రిపేర్ పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ సమయం తీసుకుంటోంది. రష్యా ప్రపంచ ఆయిల్ ఎగుమతులలో 10% వాటా కలిగి ఉంది. ఇప్పుడు ఈ దాడులు గ్లోబల్ ఆయిల్ సప్లైపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. బ్రెంట్ WTI ధరలు 0.5 నుంచి 0.6% పెరిగాయి. గత వారమే ఆయిల్ ధరలు 1% పెరిగాయి. ఇప్పుడు
ఇప్పుడు మరోసారి ఉక్రెయిన్ దాడుల కారణంగా ధరలు పెరగడం వల్ల ఇతర దేశాలు రష్యన్ ఆయిల్ దిగుమతులను తగ్గించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.